ప్రభు చాలా స్పష్టంగా తేటగా మాట్లాడారు. పరస్పర విరుద్ధమైనవి కూడా కలిసిపోయింది అంట. అసలు కలవలసిన మనమెందుకు కలవకూడదు, అసలు కలవవు అన్నవి కూడా కలిసిపోయింది అంట. అసలు కలవలసిన మనమెందుకు కలవకూడదు. ఈరోజు ప్రభు వాక్యం కలిసిపోదాం రండి, కలిసిపోదాం అంటున్నారు. ఇక డినామినేషన్ భేదాలు పక్కన పెడదాం, సిద్ధాంత భేదాలు పక్కన పెడదాం. ప్రభు సన్నిధిలో స్వరమెత్తుదాం. దయచేసి నోరు తెరుద్దామా? ప్రభు సన్నిధిలో నోరు తెరుద్దాం. దయచేసి స్వరమెత్తుదాం. దేవుని సన్నిధిలో అందరూ కూడా స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఓ మాట మనం ప్రార్థన చేద్దాం, ఓ మాట మనం మొర పెడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు. ప్రియ సేవకుడా, ప్రియ దైవజనుడా, ప్రభువా నాకు నేనే దూరంగా ఉన్నాను. ప్రభువా ఇక నేను కలిసిపోవడానికి ఇష్టపడుతున్నాను. కలిసి ప్రార్థన చేస్తామయ్యా, కలిసి మొరపెడతాం, కలిసి నీ పాదాల దగ్గర ఉంటామంటూ ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తున్న సమయం. ఇంకా చాలా మంది నోరు తెరవలేదు. ఐక్యత కావాలని ఒకళ్ళు కలిసిపోయి మనసుంటే ఇంకా అనేక మంది కలవలసి ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా నేను కలిసిపోయి మనసు నాకు ఉందనైనా, కృపా సత్యం కలిసిపోయింది నాయన, శరీరము వాక్యము కలిసిపోయింది నాయన, మానవుడు దేవుడు కలిసిపోయారు నాయన, ఓ శరీరము ఆత్మ ఏకమైపోయారు నాయన, జ్ఞానము కలిగిన వారే కలిసిపోయి నడిచారు నాయన. ఓ అందరూ ప్రియ దైవజనుడా, ఈ తిరుపతి పట్టణంలో, ఈ మహాపట్టణంలో ఉన్న సేవకులందరూ సిద్ధాంత భేదం,